అందరికీ నమస్కారం. జూన్ 17న కోబ్రా ఒక సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దానిలోని విశేషాలు తెలుసుకుందాం. లైట్ ఫోర్సెస్ చీకటి అట్లాంటియన్ నెట్వర్క్లను తొలగించే చివరి దశలో ఉన్నాయి. ఈ నెట్వర్క్లలో 3 కేంద్రీకృత వలయాలు ఉన్నాయి. అందులో బయటది కైపర్ బెల్ట్లోని బేస్లతో తయారు చేయబడింది. మధ్యలోది ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని బేస్లతో ఒకటి. అలాగే మూడవది గ్రహం అంతటా నీటి అడుగున స్థావరాల నెట్వర్కులుగా లోపలిది ఉంది. 26,000 సంవత్సరాల తర్వాత చివరకు చీకటి నెట్వర్క్ ఓడిపోబోతుంది. కైపర్ బెల్ట్లోని బయట మరియు మధ్యలో ఉన్న వలయాలు తొలగించబడ్డాయి. మెయిన్ స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి లోపలి రింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పోయిన తరువాత సోర్స్ మరియు లైట్ ఫోర్సెస్ లూర్కర్ నుంచి ఉపరితల జనాభాను విడదీసే చాలా ప్రమాదకరమైన సంక్లిష్టమైన సవాలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. కొన్ని వారాల క్రితం డార్క్ అట్లాంటియన్ నెట్వర్క్ల యొక్క ఇన్నర్ రింగ్ కొలాప్స్ అయినప్పుడు ఆల్డెబ్రాన్లు వెంటనే నీటి అడుగున తమ సొంత స్థావరాల యొక్క పాజిటివ్ నెట్వర్క్లను సృష్టించారు. అలాగే 2023లో రూపొందించబడిన ఈవెంట్కు మద్దతునిచ్చే వారి ప్రణాళికతో పూర్తి అమరికతో కొన్ని ఉపరితల అవుట్పోస్టులను కూడా సృష్టించారు. ప్లయిడియన్ల నౌకాదళం ఈ సోలార్ సిస్టమ్కి తిరిగి వచ్చింది. వివిధ మార్గాలలో ఈవెంట్ కార్యకలాపాల్లో పాల్గొంటుంది. వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మేము ఇప్పుడు చర్చించలేము. ఆల్డెబరన్స్, ప్లయిడియన్స్ అలాగే రెసిస్టెన్స్ సభ్యులు ఒక బలమైన కూటమిగా ఏర్పడి ఈవెంట్ కార్యకలాపాల్లో పాల్గొంటాయి. చాలా నెలల తరువాత ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించే ఉద్దేశంతో ప్లయిడియన్లు మళ్ళీ రష్యా సైన్యాన్ని సంప్రదించారు. దీని ఫలితంగా పుతిన్ శాంతి ప్రతిపాదన చేశారు. అతని ప్రతిపాదనను తిరస్కరించబడినప్పటికీ సైనిక పారిశ్రామిక సముదాయం యొక్క అబద్ధాలు అవకతవకలను తగినంత మంది ప్రజలు చూసినప్పుడు శాంతిని వ్యక్తపరిచే ముఖ్యమైన అతి శక్తివంతమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. కబాల్ యొక్క రహస్య ప్రణాళిక ద్వారా దీనిని చూడవచ్చు. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. పుతిన్కు వరల్డ్ వార్ అక్కర్లేదని, అణ్వాయుధాలను ఉపయోగించకూడదని కూడా ప్రజలు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు. పుతిన్ గురించిన మీ మెమరీని రిఫ్రెష్ చేయడానికి కావలసిన లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. అలాగే బిట్ కాయిన్ గురించి కూడా మీ మెమరీని రిఫ్రెష్ చేసుకోండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. కొన్ని షరతులు నెరవేరినట్లయితే చైనీస్ పాజిటివ్ మిలిటరీ సంప్రదిస్తామని ఆల్డెబ్రాన్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగార్థా నెట్వర్క్లలోని వివిధ భాగాలలో ఉపరితలంతో సంబంధాన్ని సిద్ధం చేయడానికి కూడా కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. వారు అగార్థా నెట్వర్క్లలోని నిర్దిష్ట ఎనర్జీ పాయింట్ల వద్ద ప్రత్యేక శక్తివంతమైన పోర్టల్స్ను యాక్టివేట్ చేయడం ప్రారంభించారు. అగార్థాతో కనెక్ట్ అవ్వడానికి ఎమరాల్డ్ మెడిటేషన్ సహాయపడుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డైసిన్స్ గోళాల గురించి సాఫ్ట్ డిస్క్లోజర్స్ ప్రారంభమయ్యాయి. సైంటిస్టులు చిన్న విశ్వాలు ఇందులోకి విలీనం కావడానికి ఆధారాలు కనుగొనడం ప్రారంభించారు. టాకియాన్స్ యొక్క ఎవిడెన్స్ గురించి కూడా మీరు చూడవచ్చు. అలాగే ముఖ్యంగా వారు ఫాల్స్ వాక్యూమ్ క్షయం యొక్క మొదటి ప్రయోగాత్మక సాక్ష్యాలను కనుగొన్నారు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.